ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీనరాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలు. మకర సంక్రాంతి తర్వాత వీరి జీవితంలో పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి. మీనరాశి వారి జీవితంలో మకర సంక్రాంతి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి. ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది. వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మీనరాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అసలు మకర సంక్రాంతి తర్వాత వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి అనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశికి చెందినవారు పూర్వభద్ర నక్షత్రపు 4వ పాదానికి చెందినవారు, ఉత్తరభద్ర నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలకు చెందినవారు మరియు రేవతి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారండి. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశి వారికి వారి యొక్క సంతానం మంచి స్థాయిని సాధిస్తారు. ప్రకృతి సహజత్వానికి సమీపంగా జీవితం గడపాలన్న వీరి కల కూడా వీరికి నెరవేరుతుంది. మీనరాశి వారికి తోటివారి సహకారంతో ఈ సమయంలో సత్ఫలితాలను సాధిస్తారు. అసలు మకర సంక్రాంతి తర్వాత గ్రహాల కదలిక కారణంగా మీనరాశి వారికి చాలా అదృష్టకరమైనటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. అసలు 2.5 సంవత్సరాలుగా కూడా వీరు పడుతున్న బాధలు, కష్టాలు అన్నింటి నుండి విముక్తి పొందబోతున్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వీరికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందు చూపుతో వ్యవహరించండి. కలహాలకు దూరంగా ఉండండి. ఇష్టదైవ నామాన్ని జపిస్తే మేలైన ఫలితాలు కూడా కలుగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ఉత్తమ భవిష్యత్తు ఉంటుంది. ఉత్సాహంగా పనిచేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు కూడా వస్తాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ఇష్ట దైవారాధన మీకు శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అసలు మీనరాశి వారికి వారి జీవితంలో గ్రహాల కదలిక అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో 12వ ఇంటిలో, రాహు మీనరాశిలో 1వ ఇంట్లో మరియు కేతువు కన్యారాశిలో 7వ ఇంట్లోనూ సంచరిస్తారు. గురువు మేషరాశిలో 2వ ఇంట్లో మే 1 వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో 3వ ఇంట్లో సంచరిస్తాడు. 2024 సంవత్సరంలో మీనరాశి వ్యాపారాలకు ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం. మీనరాశిలో జన్మించిన వారు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మే 1 వరకు కూడా 2వ ఇంట్లో గురువు గోచారం అనుకూలంగా ఉండడం, మే 1 నుండి గురువు గోచారం 3వ ఇంట్లో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండడం వలన ఈ సంవత్సరం వ్యాపారంలో అభివృద్ధి అయితే కలుగుతుంది. మే 1 వరకు గురువు 2వ ఇంట్లో ఉండే సమయంలో వ్యాపారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి కూడా ఉంటుందండి. కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు. ఈ సమయం భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలమైనటువంటిదిగా ఉన్నప్పటికీ కూడా వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తొందరపడి తెలియని వ్యక్తులతో ఈ రకమైన ఒప్పందాలు చేసుకుని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ సమయంలో గురు దృష్టి 10వ ఇంటిపైన ఉండడం వల్ల వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా చేస్తున్న ఉద్యోగంలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు కూడా ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం మంచిది. మీ వ్యాపారాలలో ఉండే వివాదాలు విజయాన్ని సాధించవచ్చు. మిమ్మల్ని నష్టపరచాలని చూసేవారి సమయంలో వారు భారీగా నష్టపోవడం అనేది జరుగుతుంది. సంవత్సరం అంతా కూడా శని గోచారం 12వ ఇంట్లో ఉండడం చేత వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అయితే వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీరు విదేశాల్లో కానీ దూర ప్రదేశంలో కానీ ఉన్న వ్యక్తులతో కానీ వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక దానిలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి. మీతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ సంస్థలు కానీ వ్యాపారం ఆపేయాలనుకోవడం కానీ లేదా ఎక్కువ డబ్బు కోరడం కానీ జరగవచ్చు. అలాగే మే 1 తర్వాత మీరు వ్యాపారానికి సంబంధించిన పన్నుల రూపంలో కానీ అపరాధ రుసుము రూపంలో కానీ కొంత డబ్బు ప్రభుత్వానికి చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా వ్యాపార వివాదాల పరిష్కారం కొరకు చెల్లించవలసి వస్తుంది. ఈ సమయంలో తెలియని వ్యక్తులతో తెలియని సంస్థలతో లాభాలు వస్తున్నాయని ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త
జాగ్రత్త పడడం మంచిది. అలాగే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా రాహు 1వ ఇంట్లో, కేతువు 7వ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఏర్పడడం లేదా వ్యాపార వివాదాల కారణంగా మనశ్శాంతి కోల్పోవడం కూడా జరుగుతుంది. చాలా వరకు కూడా సమస్యలు మీరు మొండిగా ప్రవర్తించడం లేదా ఎదుటి వ్యక్తులను తక్కువగా అంచనా వేయడం వలన వస్తాయి. 7వ ఇంట్లో కేతు సంచారం కారణంగా వ్యాపారాలు అన్నీ కూడా బాగున్నప్పటికీ ఏదో ఒక విషయంగా అనవసరంగా భయాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. దీని కారణంగా ఒక్కొక్కసారి వ్యాపారంలో అభివృద్ధి కుంటుపడడం కూడా ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత ఎక్కువగా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యేలాగా చూసుకుంటే ఈ చెడు ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. అసలు ఈ రాశివారి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతోంది 2024 సంవత్సరం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మే 1వ తేదీ వరకు కూడా గురువు గోచారం 2వ ఇంట్లో ఉండడం వలన ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు దృష్టి 6వ ఇంటిపైన మరియు 10వ ఇంటిపైన ఉండడం చేత ఈ సమయంలో మీరు చేసే పనికి గుర్తింపు లభించడమే కాకుండా మీ పై అధికారుల ప్రశంసలు కూడా మీరు పొందుతారు. మీరు మీ యొక్క బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చడం వలన పదోన్నతి కూడా సాధ్యపడుతుంది. ఈ సమయంలో కొత్తగా ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న వారికి కానీ పదోన్నతి కొరకు ఎదురుచూస్తున్న వారికి కానీ అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ సహోద్యోగుల సహకారం కూడా మీకు లభించడం వలన మీరు మీ యొక్క పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు కూడా మీ యొక్క సహోద్యోగులతో సహాయపడడం వలన వారి యొక్క అభివృద్ధికి కూడా కారణమవుతారు. మీరు చెప్పే మాటలు సలహాలు ఇతరులకు మరియు మీరు ఉద్యోగం చేసే కార్యాలయ అభివృద్ధికి కూడా సహకరించడం కారణంగా మీరు పదోన్నతి పొందే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆర్థికంగా కూడా మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. మే 1వ తేదీ నుండి కూడా గురువు గోచారం 3వ ఇంటికి మారడం వలన ఉద్యోగంలో కానీ ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు బదిలీ కొరకు కానీ విదేశాల్లో ఉద్యోగం చేయడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలమైన ఫలితం అయితే లభిస్తుంది. అయితే దీని కొరకు మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ ప్రయత్నాలకు కొంతమంది అడ్డు తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే మీ నిజాయితీతో మరియు మీరు గతంలో చేసిన పనుల కారణంగా మీరు కోరుకున్నటువంటి చోటికి బదిలీ కావడం కానీ లేదా విదేశాలకు వెళ్ళడం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీరు అధికంగా ప్రయాణాలు చేయాల్సి రావడం కానీ లేదా కొత్త ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడం కానీ జరగవచ్చు. గురువు దృష్టి 7వ ఇంటిపైన 9వ ఇంటిపైన మరియు 11వ ఇంటిపైన ఉండడం చేత మీరు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు మరియు మీరు చేసిన పనికి తగిన ఫలితాన్ని కూడా మీరు ఈ సమయంలో పొందబోతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ సంవత్సరం అంతా శని గోచరం 12వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. గురువు గోచరం 2వ ఇంట్లో ఉన్నంత కాలం కూడా మీకు ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ 3వ ఇంటికి మారిన తర్వాత మిమ్మల్ని శత్రువులుగా భావించేవారు మరియు మీ పైన ఈర్ష్య పెంచుకునేవారు కూడా అధికమవుతారు. వారి కారణంగా మీరు చేసే పనులలో మరియు మీకు వచ్చే అవకాశాల్లో కూడా ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. మీరు ఆటంకాలను విజయవంతంగా తొలగించుకున్నప్పటికీ కూడా వాటి కారణంగా మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి కావకపోవడం లేదా అనుకున్న విధంగా పూర్తి చేయలేకపోవడం కానీ జరగవచ్చు. ముఖ్యంగా మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఇటువంటి సమస్యలు ఎక్కువ అయ్యేలాగా అవకాశాలు అయితే ఉన్నాయి. అక్కడ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునేవారు లేదు కానీ మీకు సహాయపడేవారు కానీ లేకపోవడం వలన కొంత ఇబ్బందికి లోనే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు నిజాయితీగా పనిచేయడం మరియు ఆటంకాలకు లొంగకపోవడం వలన మీకు ఇబ్బంది పెట్టేవారు తొలగిపోయే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. చూసారు కదండి, మీనరాశి వారి జీవితంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీనరాశి వారి జీవితంలో ఇటువంటి అదృష్టం పట్టబోతోంది. వీరి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.